హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 2022లో వచ్చిన డీజే టిల్లు అంత మంచి హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. బట్ రిలీజ్ అయిన దగ్గర నుండి టిల్లు అనే క్యారెక్టర్ చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీతో యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే కొన్ని ఇయర్స్ నుంచి ప్రతి సినిమాకి పార్ట్ 2 అనౌన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ మూవీకి కూడా పార్ట్ 2 అనౌన్స్ చేశారు. ఇక అనౌన్స్ చేసినప్పటి నుండి ఎప్పుడొస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా చాలాసార్లు పోస్ట్పోన్ అయ్యి ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టిల్లు స్క్వేర్ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. స్టోరీ ఏంటంటే రాధిక చేతిలో మోసపోయాక టిల్లు ఈవెంట్స్ అని స్టార్ట్ చేసి లైఫ్లో బిజీ అయిపోతాడు మన టిల్లు. ఒకరోజు పబ్లో లిల్లీని చూసి ఫ్లాట్ అయిపోతాడు. కాసేపటికే లిల్లీ కూడా టిల్లుకి పడిపోతుంది. ఆ నైట్ తర్వాత లిల్లీ టిల్లుకు కనిపించకుండా వెళ్ళిపోతుంది. చాలా రోజులు వెతికిన తర్వాత లిల్లీ ఒక హాస్పిటల్లో కనిపిస్తుంది. లిల్లీ వల్ల టిల్లు మళ్ళీ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, మళ్ళీ టిల్లు ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగతా స్టోరీ. ఫిలిమ్స్లో 2 టైప్స్ ఉంటాయి: స్టోరీ డ్రివెన్ ఫిలిమ్స్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిమ్స్. అంటే స్టోరీ డ్రివెన్ ఫిలిమ్స్లో కథతో పాటు మెయిన్ క్యారెక్టర్ వెళ్తూ ఉంటుంది. కానీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిమ్స్లో కథతో పని లేకుండా జస్ట్ మెయిన్ క్యారెక్టర్ని ఆడియన్స్కి నచ్చేలాగా డిజైన్ చేస్తారు. 2022లో వచ్చిన డీజే టిల్లు అండ్ ఈ టిల్లు స్క్వేర్ సెకండ్ కేటగిరీలోకి వస్తాయి. టిల్లు స్క్వేర్లో కథ అంటూ ఏమీ ఉండదు. ఉన్నది కూడా చాలా సింపుల్ స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ అంతా టిల్లు వన్ లైనర్స్తో మంచి కామెడీ జనరేట్ అయ్యి ఎంగేజ్ చేస్తుంది. కాకపోతే టిల్లు లిల్లీని కలవడం, రొమాన్స్ చేసుకోవడం ఇదంతా చూస్తుంటే డీజే టిల్లులో రాధికానే లిల్లీ వెర్షన్లో చూపించినట్టు ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న స్టోరీని మళ్ళీ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక టిల్లు అండ్ లిల్లీ సీక్వెన్స్ చూస్తున్నంతసేపు టిల్లు ఖచ్చితంగా లిల్లీ వల్ల ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఫ్రెష్ సీన్స్ అంటూ ఏమీ ఉండవు. నరేషన్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కానీ ఎక్కడా బోర్ అయితే కొట్టదు. దానికి కారణం టిల్లు. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ అయితే పెంచారు. కానీ టిల్లు ముందు పెట్టిన ప్రాబ్లమ్స్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. టిల్లు అంటే లోకల్, మనదంతా బోనాలు, మాంకలమ్మ జాతర అంటూ ఉంటే టిల్లు వరల్డ్లో సీక్రెట్ ఏజెంట్, ఇండియన్ స్పెషల్ ఫోర్స్, అండర్ వరల్డ్ డాన్ ఇలాంటి పెద్ద పెద్ద పేర్లన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా స్టోరీ ఎటుపోతుంది అనే దాంతో సంబంధం లేనట్టు టిల్లు హియర్ అని వచ్చి తన కామెడీతో అవన్నీ మర్చిపోయేలా చేసి నవ్విస్తాడు. జస్ట్ టిల్లు క్యారెక్టర్ ఒకటి బాగా డిజైన్ చేస్తే చాలు సినిమా హిట్ అవుతుంది అనే స్ట్రాంగ్ బిలీఫ్తో తీసినట్టున్నారు ఈ సినిమాని. ఓవరాల్గా స్టోరీ ఎలా ఉన్నా టిల్లు మాత్రం త్రూ అవుట్గా నవ్విస్తాడు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే డీజే టిల్లు వచ్చిన 2 ఇయర్స్ అయినా కూడా ఎక్కడ కంటిన్యూటీ మిస్టేక్స్ లేకుండా అదే లుక్, అదే ఎనర్జీ, అదే బాడీ లాంగ్వేజ్, అదే తెలంగాణ డైలెక్ట్తో బాగా పర్ఫామ్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. మళ్ళీ తన కామెడీతో ఆడియన్స్ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. లిల్లీగా అనుపమ పరమేశ్వరన్ పర్వాలేదు. ఈసారి తన గ్లామర్తో అందరికీ షాక్ ఇచ్చింది. పెర్ఫార్మెన్స్కి స్కోప్ లేకున్నా స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంది. ఇక మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఓకే. టెక్నికల్గా టిల్లు స్క్వేర్ బాగానే ఉంది. 2 సాంగ్స్ పర్వాలేదు అండ్ బీమ్స్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్స్ని బాగా ఎలివేట్ చేశాడు. బట్ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా లౌడ్గా అనిపిస్తుంది. డైరెక్టర్ మల్లిక్రామ్ ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫ్లేవర్ని ఎక్కడా మిస్ చేయకుండా అండ్ ఫస్ట్ పార్ట్ స్టోరీని సినిమా స్టార్టింగ్ నుంచే ఇంక్లూడ్ చేసి ఈ టిల్లు స్క్వేర్ స్టోరీని క్లెవర్గా నరేట్ చేశాడు. ఓవరాల్గా రైటింగ్ అంత ఇంప్రెసివ్గా లేదు కానీ కామెడీ వరకు అయితే బాగుంది. ఎస్పెషల్లీ వన్ లైనర్స్ అన్ని చాలా బాగా పెళ్ళాయి ఈసారి. ఓవరాల్గా టిల్లు స్క్వేర్ ఒక నీట్ సీక్వెల్. స్టోరీ గురించి ఆలోచించకుండా ఈ సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ సినిమాని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.